తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు, అంటే మన రేనా గారి దగ్గర ఉన్నారు. అదేందా రేనా గారికి తెలియకుండా తెలంగాణకు ఆంధ్ర పోలీసులు ఏ విధంగా వస్తున్నారు? ఆయన దగ్గర హోంమంత్రి ఉంది, ఆయన అనుమతి ఇస్తేనే వస్తున్నారు. గతంలో వెంకటరెడ్డి మీద వచ్చిండ్రు, మరి నాగేశ్వరరావు గారికి వచ్చిండ్రు. ఆ తర్వాత చాలామందిని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు వేరే వాళ్ళని, వేరే ఇష్యూస్ పైన. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఇక్కడ ఆపోజిషన్ పార్టీల వీక్నెస్ కావచ్చు, ఆపోజిషన్ పార్టీలు దీని మీద ప్రశ్నించకపోవడం కావచ్చు, ఇక అంతేకాకుండా ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు బదులుకొని ఈరోజు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడానికి చేస్తున్నట్టు దుకాణం అని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకటి, ఈరోజు మరి ఇయాటి వరకు బీజేపీ వాళ్ళు దీని మీద ఎందుకు నోటు తెరుస్తలేరు? బీజేపీ వాళ్ళు అసలు ఈ చర్చ జరిగింది, నాగేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమో నిజమో మీరు ఎందుకు చెప్తలేరు? అమిత్ షా గారిని అడిగితే మీకు చెప్తారు కదా, మీరు ఎందుకు చెప్తలేరు? అంటే ఇంట్లో ఇద్దరు పిల్లులు పంచాయతీ పెట్టుకుంటే కోతి పంచాయతీ చెప్పినట్టుగా ఈరోజు ఇద్దరి మధ్యలో ఈరోజు ఈ ఆట ఆడుతూ ఉంటుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్టు, చంద్రబాబు గారి సబ్జెక్టు, పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్టు, తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నా మేము ఇక్కడ ఆయన గురించి చర్చించుకోవడం ఒక దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్న సమస్యలు పక్కన పెట్టి దాదాపు 16 మంది ఈరోజు రైతులు మరి కల్లాల కాడ ఈ ప్రభుత్వ హత్యలు చేస్తే, ఈ ప్రభుత్వ హత్యలు ఇవి, ప్రభుత్వం చంపింది వీళ్ళందరి ప్రభుత్వ మర్డర్స్ ఇవి ఒక దిక్కు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ పైసలు రాక 95 మంది చచ్చిపోతారు. దాని మీద ఎక్కడ చర్చ ఉండదు, దాని మీద ఎక్కడ రౌండ్ టేబుల్ ఉంది, దాని తరఫున ఎక్కడ ఈరోజు ఆపోజిషన్ పార్టీలు గొంతెత్తాయి. ఈరోజు 25,500 పోస్టులు ఖాళీలు ఉంటాయి, అవి నింపే ప్రయత్నాలు చేయరు. అంతేకాకుండా ఈరోజు 21 మంది టీచర్లు 21,000 టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవన్నీ మంత్రి ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఈరోజు డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పార్టీస్లో ఈరోజు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఇవన్నీ ఇటువంటి చర్యల పాల్పడుతూ ఉన్నారో, ఎవరైతే మరి డైవర్షన్ పాల్పడుతూ ఉన్నారో ఈరోజు వాళ్ళను తెలంగాణ వాళ్ళు పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గొంతులు ఎత్తవలసి, వాళ్ళ గొంతులు ఇక ఎప్పుడు ప్రసారం చేయకుంటే ఈరోజు సోషల్ మీడియా కూడా మరి యూట్యూబ్ ఛానల్ కూడా బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలు అనేకం ఉన్నాయి ఈరోజు, కానీ పరిష్కార మార్గాలు కొందే ఉన్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నా, మాకు పెద్దగా విజయవాడ పోవాల్సిన పనో రాయమండ్రి పోవాల్సిన పనో మాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ మీరు అందరూ తెల్లారు హైదరాబాద్కే రావాలి. ఈరోజు 4 కోట్ల మంది గట్టిగా మిమ్మల్ని చూస్తే మీరు ఏమైపోతారు? కాబట్టి పిచ్చి కేసులన్నీ బంద్ చేయాలి. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఒక తాటి మీదకి రావాలి, ఒక లెక్క మీదకి రావాలి. ఈరోజు దోపిడీకి గురవుతున్న వర్గాలపైన అందరూ నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.